ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయని అవి మనిషిలోని పరివర్తనకు తోడ్పడతాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. జంక్ ఫుడ్లు తింటే జబ్బులు వస్తాయన్నారు. మన దేశంలో దొరికే సజ్జలు, రాగులు, జొన్నలు, బియ్యంతో తయారు చేసిన ఆహారం భుజించాలన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశ ప్రజలందరూ భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఉగాది పండుగ విశిష్టమైందని గవర్నర్ రాధాకృష్ణన్ అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు ఈ ఉగాది పండుగను వేరువేరు పేర్లతో జరుపుకుంటారన్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్ నిర్వాహకులు గవర్నర్ రాధాకృష్ణన్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి శాలువాలు కప్పి సన్మానించారు. ఉగాది అనేది తెలుగు వారికి ముఖ్యంగా మరింత ప్రత్యేకమైన పండుగ. కాలాన్ని గౌరవించుకునే పండుగ. ప్రపంచంలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించబోతుంది. పీపీపీ పవర్ పర్చేసింగ్ ప్యారిటీ టీడీపీ పరంగా చూస్తే $14.5 ట్రిలియన్ భారత్ ఇప్పటికే 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 5 పెద్ద ఆర్థిక వ్యవస్థలైన కెనడా, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్లను కేవలం 10 ఏళ్ల కాలంలోనే భారతదేశం అధిగమించింది.